నాకన్నా ఎక్కువ పని చేస్తాను, నాకన్నా మీకు మనం ఇక్కడికి వచ్చి అమాసం మనం ఏదో అన్నం తింటున్నాం, లేకపోతే చీటి పాటలు వేసుకుంటున్నాం, పోతున్నాం. అంత నుంచి రెండు ఎవరైనా జరగట్లేదు. యూనియన్ ఆఫీసు మనం ఖచ్చితంగా అనవసరం పని బంద్ పెట్టి ఇక్కడికి వచ్చే సర్వీస్ పెట్టి ఒకదే కానీ ఆడ పని పెట్టి చేయాలంటే ఏం కాదు. కానీ కానీ ముందు మన యూనియన్ గురించి మాట్లాడతాం, దూరం గురించి ఆగండి. తినండి చిన్న ఒక 10 నిమిషం కూర్చున్నా ఏమనుకోకుండా చిన్న అన్న మన యూనియన్ గురించి మన వాళ్ళు గట్టిగా పట్టుబట్టి నిర్ణయం తీసుకుని మాట్లాడేదాన్ని. నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్న మాట్లాడినట్టే మన యూనియన్ వాళ్ళు మనం జర వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళు ఓకే, చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అయితే మీరు ఇప్పుడు నేను 3 నెలల నుంచి ఎక్కువ రానని కూడా చెప్పాను మీకు. అయినా కూడా ఇక్కడ జరిగేదానికి నా మైండ్ పనిచేయక తట్టుకోలేక నా పనులు వదిలేసి కూడా వస్తున్నా నేను. అర్థమైందా? 3 నెలల నుంచి నాకు చెప్పిన సార్ నాకు ఇబ్బంది ఉంది, ఇంట్లో పని అందరూ రానని చెప్పిన. అయినా కూడా ఇప్పుడు జరుగుతుంటే నాకు రావని ఎక్కబొచ్చి నేను రావాలా, ఎట్లా సరే అందరిని ఎంకరేజ్ చేసి పోరాడాలని వచ్చిన ముందుకి. దాన్ని బట్టి మీరు కూడా ముందుకోండి. ఇవాళ ఇప్పుడు ఒక పని రేపు చేయాలి, రేపు మీటింగ్ పోవాలా, వీళ్ళందరూ గ్యాదర్ చేయాలంటే మీరు నేను 10 మంది 15 మంది ముందుకు వచ్చి ఫోన్ చేసి పిలుచుకోవాలా. ఇప్పుడు నేనే అందరూ చెప్పాలంటే నాకు కాదు. ఒక ఆయన నాకు చెప్పలేదు అంటాడు, గ్రూపులో పెడుతున్నాం, గ్రూపుల దగ్గర 100 మంది ఉంది, అది ఇంకో 10 మంది చెప్పాలి కదా. అన్నట్టు మనిషికి 4 అన్నాడు, 2 చెప్పాలి కదా. చెప్పి పిలిచి ఐక్యతగా డెవలప్ అయ్యేదానికి ముందుకు రండి మీరు అందరూ. చాలా ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ రాస్తున్నాను, ఇంతవరకు కూడా గ్రూప్ లేని వాళ్ళు కూడా నన్ను కలుపుతూ మీరందరూ కలిసి ఇంకా పిలిచి మనం డెవలప్ చేసి రేపు ఆదివారం మీటింగ్ ఉంది, 11 గంటలకు మీటింగ్. అందరూ వాళ్ళకి పోయేదానికి రాని వాళ్ళు కూడా పిలుచుకోరండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఎందుకు రాలేదు అడగండి, అడిగితే వాళ్ళకి ఇబ్బంది ఉంటే చెప్తాం. అది మనం అందరూ మనకు తెలియపరిస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు కూడా వస్తారు మన కాడికి. ఉండొచ్చు ఇబ్బంది ఇప్పుడు ఒక అర్థం రాలేదంటే అసలు ఏదో ప్రాబ్లం ఉంది, మన వల్ల ఉందా, ఆయన వల్ల ఉందా, ఇంటి వల్ల ఏదో ఒకటి ఉంటుంది. అది మనం అందరం కలిసి సాల్వ్ చేద్దాం. ఉంటుంది వాళ్ళకి కడుపులో చాలా పెట్టుకుంటారు, అవన్నీ మనం తీరవాలి, పిలుచుకోవాలి. అందుకని మీరు అందరూ కలిసి రండి. ఆదివారం పోదాం, రేపు పోతాను కూడా ఎమ్మెల్యే కాడికి పోతాం, పోవాలా. ఆయన తప్పని ఎవరేద్దు, అందరికాడికి పోతే ఏమవుద్దు. ఇప్పుడు అందరూ కలుస్తున్నారు, నాతోటి ఎవరు రాక నేను ఎడకు పోలేకపోతుంటా. నేను వస్తా, నా పనులు ఉన్న సరే పక్క పెడతా. దీన్ని మాత్రం ఈ 4 రోజులైనా 15 రోజులైనా నేను పోరాడితే ఎప్పుడో ఒకరోజు చిన్న వాటికి మిస్ అవుతా, కానీ పెద్ద మీటింగ్లో కంపల్సరీ వస్తా. దానికి మీరు అందరూ సహకరించి అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటా. మీ గ్రూప్లో మీరే కలిసి అందరినీ ఏర్పాటు చేయండి. రండి, జెండాలు ఉన్నాయి మనకి, నేనేం జెండాలు ఉన్నాయి అన్నట్టు బండి కట్టుకుందాం పోదాం. ఇప్పుడు రేపు మీటింగ్ కూడా కట్టుకోకపోతే అదొక గంట మీద నుంచి ఒక ఈయన కట్టుగా వస్తారని వాడు కూడా ఫీల్ అవుతాం. మనం కూడా ఏంది ఈ సోషల్ మీడియాలో పెట్టాలి నాకు రాదు, సగం అసలు వెనక పడిపోతుంటా నాకు రాక. ఏది ఇప్పుడు ఆ పైసలు పెడితే కొంతమంది అన్నారంట, నువ్వు పెడితే మేము రావాలన్నా, మాకు ఫోన్ చేస్తే కదా అంటే అబ్బాయి సభ్యుడు కాదా, అబ్బాయి అనొచ్చు అనకూడదు కదా. ఇప్పుడు నాకు చదువు రాదు, అబ్బాయికి చెప్తే ఏదైనా గ్రూపులో అబ్బాయిని అన్నానంట, నువ్వు పెడితే వస్తానా, దాంట్లో పెట్టి నాకు ఫోన్ చేయాలి కదా. ఎట్లా చేయాలా? ఉపాధ్యక్షుడే పుల్లా చెప్తాను, ఎట్లా అంటాడు నాకు రాదన్నప్పుడు ఎట్లా ఇన్నిసార్లు మనం అవమానపరచకూడదు. అబ్బాయికి నేనే చెప్తాను, పని చేయడానికి ముందుకు వచ్చి పని చేస్తున్నాడు, మనకెందుకని సైడ్ అయిపోవాలా. దయచేసి మీరు అలా అనుకోబాకండి. పెట్టించినప్పుడు మంచిది, నీకెంతో నాకెంతే కదా, నాకేమో నా ఒరిగేది లేదు, నీకేమో ఒరిగేది. ముందు చేద్దాం, పిల్లకి ముందుకు మాత్రం మన వరకే కాదు. నేను మంచిగా నువ్వు మంచిగా అయితే కాదు, ఇంకా డెవలప్ అయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు పిల్లలు. మనం బాగా అన్నీ ఉన్నాయని మనం మూల కూర్చోవచ్చు, అది కరెక్ట్ కాదు కదా. ఇది మనకి జనపిచ్చి ఉంది కొద్దిగా, ఆ జనపిచ్చి నీ టాకింగ్ పిచ్చి లేదు, చదువు లేదు. అయ్యా నేను అదే ఏది మాట్లాడి ఫస్ట్ చదువు లేదు, పని చేస్తా. కానీ నాకు నా ఎమ్మడి సహకరించి నాకు సపోర్ట్ నేను ఇంకెంత కదా. ఇవాళ ఇక్కడ చిన్న పని చేస్తే 100 రూపాయలు ఖర్చు నేనే పెట్టి నేనే ముందుకు వచ్చాను. ఈ మాత్రం అని కూర్చోాలన్నా, ఎవరు చేయాలన్నా ఇక్కడ ప్రెసిడెంట్ చేయాలన్నా, ఈ నెంబర్లు వచ్చి ముందుకున్నారు చెప్పండి, మీరు చెప్పండి. నెంబర్లు రావాలా, తర్వాత మీరు చెప్పండి రావాలా. మీరు చేస్తే నాకు సంతోషం, నేను రానప్పుడు మీరు వచ్చి నేను తక్కువ మీరు కూడా పట్టుదల తీసుకోండి.
నేను కూడా మ్యారే పిల్లలు లవ్ అవుతారు, నేను లవ్ అవుతా. మీరు మంచిగా గ్రౌండ్ వర్క్ చేయండి. ఉన్నారు అందరూ పని అందరూ మంచి వాళ్ళు. ఒక 2000 మంది ఉంటే 2000 3000 మంది ఉంటే కార్మిక శాఖనే తీసుకొచ్చి మనం మీటింగ్ పెడదాం. ఒక మంచి గ్రౌండ్ చూసుకొని ఒక 10 డివిజన్లు కలుసుకొని మంచి ఆ రోజు అవసరం అయితే వాళ్ళు టైం తీసుకొని ఆదివారం రోజు మన పనులు కూడా తీసుకుపోయి పెడదాం. గవర్నమెంట్ని కూడా మనము మనం ఎట్లా వాడుకుంటున్నారంటే అట్లా వాడుకుంటున్నారు, కానీ వాళ్ళని వాడుకోవటానికి మనకి చేత కట్టాలి. ఆ చేత కట్టకపోవటం ఏంటంటే ఐక్యత ప్రతి దానికి కూడా పని చేస్తున్నారంటే ఇవాళ సెంట్రల్ వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు 15 రోజులు పని చేశారు, కఠినంగా పని చేశారు. మరి మీరు ఎందుకు పని చేస్తారు? ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా పని ఆపుతున్నారు. పనుల మీద తిరుగుతున్నారు, బళ్ళు వేస్తున్నారు. తర్వాత 11 గంటల నుంచి మీటింగ్ కాడికి వచ్చి మీటింగ్ కాడ 4 గంటల దాకా కూర్చొని 4 గంటల నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అది సిస్టమ్ అంటే అలా చెయ్యండి. మీరు కూడా 100కి 500% మనం సక్సెస్ అవుతాం. మన పబ్లిక్ ఉన్నారు, ఆ పబ్లిక్ని మీరు ఎందుకు వాడుకోవటం లేదు? ఒక్కరోజు మీరు మనసు పెట్టి కానీ మనం సాధించగలుగుతాం. గవర్నమెంట్ని కూడా ఉనికి గల శక్తి మనకు ఉంది. ఇవాళ వాళ్ళు 30% ఉన్న వాళ్ళు కవితను తీసుకొచ్చి ఏదో మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడుతుందంటే ఆమె ఏదో సాధించిందని కాదు, ఫోటో పబ్లిక్లకి పోవటానికి. అది ఆమె ఏమో నిధులు 10 సంవత్సరాలు ఆమె పరిపాలించింది కదా, 10 సంవత్సరాలు రూలింగ్ పార్టీలోనే ఉంది కదా. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు ఆగపడలేదా? ఆ రోజు సెంట్రల్ ఆగపడలేదా? ఓకే, ఇవాళ వచ్చి ఏదో నువ్వు సొంతగా సపరేట్గా పార్టీ పెట్టి నువ్వేదో మాట్లాడితే కాదు. అది మనం డైరెక్ట్గా గవర్నమెంట్ మన కోసం పనిచేసేది కార్మిక శాఖను పిలిపిస్తాము. అవసరమైతే సీఎం దాకా కూడా పోరాడతాం. మీరు అందరూ పని చేయండి, గట్టిగా ముందు పని చేయండి. ఈ వారం 10 రోజుల్లోనే ఒక 10 రోజులు టైం తీసుకోండి, ఎక్కువ కూడా తీసుకోండి. ఈ 10 రోజుల్లోనే మళ్ళీ వేడి మీదనే మనం మీటింగ్ పెడతాం. అమాస రోజు ముందు పెడదాం ట్రై చేయండి. మేము ఆల్రెడీ 10 మంది 15 మంది పక్కా ఉంటాము. పని చేసి ఒక్కరోజు చేసుకోండి పని. గ్రూపులో గ్రూప్ లేని వాళ్ళు ఉన్నాయి, అందరూ గ్రూపులు నెంబర్లు లేని వాళ్ళు రవాణా కలుపుతారు, గ్రూపులో కలుపుకోండి, తెలుస్తుంది అందరికీ. మందు చేసేదాన్ని ట్రై చేస్తే మనం కట్టవచ్చు. అందరూ జర కలిసి సహకరించండి. రేపు ఆదివారం మీటింగ్ ఉంది, రేపు ఎవరైనా ఎమ్మెల్యే కడుకోవడం వచ్చేవాళ్ళు ఉంటే రండి. అందరికీ చాలా ఇంటికి వచ్చే ఉన్నట్టు వాళ్ళ టైం ఎందుకు, మనం ఎక్కడ పోవాలో అక్కడ పోవాలి. రాని అక్కడ